హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు థామ్సన్ ఆండ్రాయిడ్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్, ఇన్స్టాలేషన్ అండ్ వర్కింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మేమనేది థామ్సన్ ఆండ్రాయిడ్ టీవీ FA సిరీస్ 43RT1055 అనేది బుక్ చేసామండి. ఇది 43 ఇంచ్ మనకి సెంటీమీటర్స్లో వచ్చేసి 108 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ టీవీలో మనకు వచ్చేవి మనకి ఒక ఎల్ఈడి టీవీ, ఒక రిమోట్ అండ్ రిమోట్తో పాటు 2 బ్యాటరీస్ కూడా వస్తాయి. అండ్ ఒక వాల్ మౌంటింగ్ కిట్ కూడా వస్తుంది మనకి వాల్కి మౌంట్ చేసుకోవడానికి. అండ్ మనకు మాన్యువల్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు టీవీ రిమోట్ కనుక చూడొచ్చండి, ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే స్టోరీ అన్నీ మనకు ఉంటాయండి దీంట్లో. మనకి దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం టీవీ ఆన్ చేస్తున్నామండి. మనం ముందుగా ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసేసి ఈ రిమోట్లో వచ్చి యూట్యూబ్ కొట్టాను. మనకి యూట్యూబ్ అనేది లోడ్ అయిపోతుంది. యూట్యూబ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిందండి. నేనైతే TV9 తెలుగు కొట్టానండి. యూట్యూబ్లో మనకి యూట్యూబ్ అయితే వచ్చిందండి. సేమ్ మన మొబైల్లో ఉన్నట్టు మనకి యూట్యూబ్ అయితే వచ్చింది. టీవీ అయితే చాలా బాగుందండి. కొనుక్కోవాలి అనుకుంటే ఈ టీవీ అనేది ఖచ్చితంగా తీసుకోండి. మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి సేమ్ మొబైల్లో ఉండే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు క్వాలిటీ అనేది మనకి 240pలో ఉంది. మనం అనేది ఇప్పుడు 1080pలో చూద్దాం. టీవీలో మనకి సౌండ్ కానీ లేకపోతే స్క్రీన్ రిజల్యూషన్ కానీ అన్నీ టాప్ క్లాస్ ఉన్నాయి. మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద క్లారిటీ కూడా మనకి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మనం టీవీలో ఆప్షన్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్, సెట్టింగ్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే, ప్రైమ్ వీడియో ఇవన్నీ మనకి ఇలా ఉన్నాయండి ఆప్షన్స్. నెక్స్ట్ మనం ఏమైనా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫేవరెట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టీవీని సెటప్ బాక్స్కి ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటే మనకి HDMI కేబుల్ ఉండాలండి. మాదైతే టాటా స్కై ఉంది కాబట్టి మేము టాటా స్కై సెటప్ బాక్స్ నుంచి HDMI కేబుల్ని మేము కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నట్టు ఇన్పుట్స్కి వెళ్ళాలండి. ఇక్కడ ఇన్పుట్స్కి వెళ్ళి నెక్స్ట్ మనం HDMI 2లోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను HDMI 2 కాబట్టి. ఇప్పుడు మనకు వచ్చేసి మనకి టాటా స్కై నుంచి ఇప్పుడు ఛానల్స్ కూడా ఇలా చూసుకుంటాం మనం. టీవీ అనేది చాలా బాగుందండి. ఇది ఎవరు కొనాలనుకున్నా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది చూడొచ్చు. ఇప్పుడు NTV కూడా మనకి టీవీ ప్రైస్ వచ్చేసి మామూలుగా 30,000 ఉందండి, కానీ ఫ్లిప్కార్ట్లో 15,000కే మాకు వచ్చింది. చాలా బాగుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి. ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. థ్యాంక్ యూ.